హాయ్ హలో నమస్తే. ఇక్కడ దాసరి చెన్నకేశవులు అనేటువంటి ఒక దళిత యాక్టివిస్ట్ చేసిన పోస్ట్ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి సంబంధించిన ఒక మాల యువకుడు, ఒక యంగ్స్టర్ 18వ తారీఖున కనపడలేదు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అతను ఎతికిన తర్వాత ఒకరోజు తర్వాత ఒక కాలువలో పడి చనిపోయి ఉన్నాడు. అది అంటే ఇతను దాసరి చెన్నకేశవులు అనే ఒక దళిత యాక్టివిస్ట్ చేసిన పోస్ట్ ప్రకారం వాళ్ళకి అనుమానం ఉంది, దళిత సంఘాలకు అనుమానం ఉంది. అదేంటంటే ఇతను అగ్రకులానికి సంబంధించిన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం గతంలో ఉండేది. ఒకవేళ అది 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 ఏమన్నా మర్డర్ కోణంలో ఏమన్నా మీరు విచారించండి అని పోలీసులు అడుగుతున్నారు. ఇప్పుడు ఇది యాక్చువల్ పోస్ట్, అతను చేసిన పోస్ట్ చూద్దాం చూడండి. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామానికి చెందిన వర్ధనపు కిరణ్ కుమార్, ఇతను మాల కులస్తుడు, కనిపించడం లేదని ఈ నెల 18వ తారీఖున మిస్సింగ్ కంప్లైంట్ పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. అయితే 23వ తారీఖున రాపాక ఛానల్ పంట కాలువలో వెంకటాపురం ఏరియాలో కిరణ్ కుమారు మృతదేహం దొరికింది. అక్కడ కాలువలో కనబడింది అతనిది. దీని విషయమై పాలకొల్లు రూరల్ సిఐ కనీసం ఘటనా స్థలానికి రాకుండా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు లభించినప్పటికీ వాటిని సేకరించకుండా కేసును తేలిక తీసుకుంటున్నారనేది ఈ పోస్ట్లో ఉంది. యాక్చువల్గా వాళ్ళు సీసీ కెమెరాలు తీసుకున్నారు, అవి కూడా చూపిస్తారు సీసీ కెమెరాలు ఏముందన్నది. అసలు విషయం అగ్రకుల అమ్మాయితో కిరణ్ ప్రేమ్ కుమార్ వివాహమే హత్యకు కారణమని తెలుస్తుందని వీళ్ళు రాశారు. అంటే వాళ్ళ అనుమానం, దళిత సంఘాల యొక్క అనుమానం అయి ఉండొచ్చు, ఇది పరువు హత్య అయి ఉండొచ్చు అనేది వాళ్ళ అనుమానం. ఇక్కడ మాల మహానాడు నాయకులు భారీగా పోలీస్ స్టేషన్కి చేరుకొని ధర్నా చేస్తున్నారు. ఇక్కడ మాల మహానాడుకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ చేరి దానికి సంబంధించి ఇది పిల్లోడు. యాక్చువల్గా ఇది మీకు కనిపిస్తుందో లేదో, ఓకే నేను అడుగున్నానా, ఓకే నేను ఒక సైడ్కి వెళ్తాను. ఇతను యాక్చువల్గా దీని ప్రకారం ఏంటంటే, ఇది దయచేసి ఇది ఒక కేసులా చూడకుండా ఒక 20 ఏళ్ళ కుర్రాడు లైఫ్లా చూడండి. లైఫ్లో ఏం చూశాడు అని ఎంత దారుణం చేసి చంపేశారు. ఈ రోజుల్లో డబ్బుంటే నయం జరుగుతుందా? ఇంకెంతమంది కుర్రాళ్ళని లైఫ్ ఎండ్ చేస్తారు? పోస్ట్ మార్టం చేయకుండా అడ్డుకోవటం, నిజాన్ని ప్రమాదంగా మార్చడం, ఒక జీవితాన్ని విలువ లేకుండా చూడటం ఇది నేరం. ఇది మౌనం పాటించే విషయం కాదు. మనం ఫైట్ చేయాలి, నిజం బయటికి రావాలి, అంతకుల్ని శిక్ష పడాలి. ఈరోజు కిరణ్ ఇంకెప్పుడు, రేపు ఇంకొకరు ఎవరికో జరుగుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడాలి అనేది ఇది ఈ కిరణ్కి సంబంధించినటువంటి పోస్ట్ తిరిగితే సోషల్ మీడియాలో. సో ఇది ఇంకొక పోస్ట్, ఇది ఇక్కడ వీళ్ళు చూడండి ధర్నా చేస్తున్నారు వీళ్ళు. అదే ఇప్పుడు ఈయన ప్రకారం మెడ మీద గాయాలు ఉన్నాయి, అతను చంపేశారేమని అనుమానం వీళ్ళకి. మాల మహానాడికి సంబంధించినటువంటి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అక్కడ వాళ్ళ అనుమానం ఏంటంటే అతను పరువు హత్య జరిగి ఉండొచ్చేమనేటువంటి యాంగిల్లో చూడండి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా. ఇది ఇంకొక పోస్ట్ చూద్దాం. ఇది అతన్ని తీసుకెళ్ళేటప్పుడు, అంటే అతను చనిపోయిన తర్వాత అతన్ని, అంటే 2 రోజుల క్రితం జరిగింది కాబట్టి అతనికి అంత్యక్రియలు చేశారు. సో అంత్యక్రియలు చేసేటప్పుడు అతన్ని బండి మీద తీసుకెళ్ళినటువంటి అది ఊరేగింపు అన్నమాట. ఇది వీళ్ళు ఏం రాశారు ఇక్కడ, ఏదో మెసేజ్ రాశారు వీళ్ళు. పాలకొల్లో దళిత యువకుడు మృతి, జాతరకి వెళ్తే చంపి కాలువలో పడేశారని రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామానికి చెందిన వర్ధనపు కిరణ్ కుమార్ కనిపించడం లేదని ఈ నెల 18వ తారీఖున మిస్సింగ్ కేసు పెడితే రూరల్ పోలీస్ స్టేషన్ నమోదు చేయడం జరిగింది. ఓకే, అది ఏదో రాశారు ఇక్కడ. అయితే 23వ తారీఖున రాపాక ఛానల్ పంట కాలువ వెంకటాపురం ఏరియాలో కిరణ్ కుమార్ మృతదేహం దొరికింది. దీని విషయమై పాలకొల్లు రూరల్ సిఐ కనీసం, అంటే సేమ్ మెసేజ్ ఉంది, మెసేజ్ సేమ్ ఉంది, బట్ మ్యాటర్ అది. ఓకే,
అయితే పోలీసుల రెస్పాన్స్ ఏంది చూద్దాం. ఇక్కడ పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారు దానికి. ఈయన పోలీసు రెస్పాన్స్ ఏంటంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పాను. 21వ తారీఖు మన జనవరి 21వ తారీఖున ఒక ఫిర్యాదు వచ్చిందండి. వర్ధనం కిరణ్ కుమార్ అని చెప్పి 20 సంవత్సరాల అబ్బాయి నెలమూరు జాతరకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి లాటిపూడలో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాడు. ఇది జాతరకు వెళ్తున్నాను ఇంట్లో చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను బైక్ కంట్రోల్ చేసుకోలేక కాలువలో దూకి అంటే కాలువలోకి వెళ్ళిపోయి, అంటే బైక్ ఒకసారి పడి ఉంది, కొన్ని కిలోమీటర్ల దగ్గర అతని శవం దొరికింది కాలువలో. అంటే బైక్ ఏమో ఒక దగ్గర ఉంది, అతని శవం వేరే దగ్గర దొరికింది. వీళ్ళు కొట్టుకొని వెళ్ళాడు, ఇక్కడ కాలువలో పడి బైక్ ఇక్కడే ఉంది, అతను కొట్టుకెళ్ళాడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. ఇది సెల్ఫ్ యాక్సిడెంట్, మీరు ఇది హత్య జరిగింది అది అని మీరు ప్రచారం చేయకండి అని పోలీసులు చేసినటువంటి ఒక విజ్ఞప్తి దీనికి సంబంధించి. ఓకే, ఇది అతను బైక్ దొరికినటువంటి, ఇది ఇక్కడ చూడండి, అతను బైక్ని బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యం ఇది. అతని బైక్ కాలంలో మీద పడిపోయింది. సో అది ఆ కాలంలో అక్కడ బైక్ ఉందన్నమాట. అతను చాలా దూరంలో అతని శవం పడి ఉంది. ఇక్కడ చాలామందికి అనుమానం ఏంటంటే అది మరీ అంత ఫోర్స్గా వెళ్తున్నటువంటి కాలువేం కాదు, పెద్ద కాలువేం కాదు కదా అది. ఇక్కడ పడి కొట్టుకొని చాలా దూరం పోవటానికి అది చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి స్ట్రీమ్ అది. మరి అంత దూరం వెళ్ళాడా, లేదంటే ఈ బైక్ని ఇక్కడ పడేసి అతన్ని వేరే కాలువలో అనేది వీళ్ళ అనుమానం. అంటే మడ్రాంగిలో అనుమానం మాలమానాడికి సంబంధించిన వాళ్ళది. సో ఇక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి చూడండి, ఆ కుటుంబ సభ్యులు మాలమహానాడు వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారు. అతనికి న్యాయం చేయాలి, అతను పరువు హత్య చేశారనేది వాళ్ళ యొక్క కంప్లైంట్. అది జయమాల కిరణ్ కుమార్కి న్యాయం చేయాలి అంటే మాలవాళ్ళు మొత్తం కూడా అక్కడ ధర్నాకి దిగారు అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఇది వాళ్ళ అమ్మ సరే, ఇది ఒక సాంగ్ వస్తుంది, మళ్ళీ మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి. సో అది వాళ్ళ మదరు, ఆ పిల్లవాడి యొక్క మదరు ఏడుస్తున్నటువంటి దృశ్యం అది. ఇవి సీసీ కెమెరాలు. ఇప్పుడు ఇవి సీసీ కెమెరాలు చూపిస్తున్నా మీకు. ఈ సీసీ కెమెరాల్లో అతను బైక్ మీద వెళ్తూ ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాలు బయటకు వచ్చినాయి దానికి సంబంధించి. అదే జస్ట్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అది అతను మీకు ఎందుకనే మీకు నేను పెన్ లో కాపీ తీసిచ్చేస్తాను. ఎవరో వచ్చి అక్కడ చూస్తున్న లైట్ వేసుకుని వెళ్తున్నాడు అన్నది. అంటే మనోడు ఎక్కడ తేలుతున్నాడేమని చూస్తున్నారు యాక్చువల్లీ. సో అది ఎవరో వచ్చి అక్కడ ఆ కాలువలో ఎతికినటువంటి సీసీ కెమెరాలో పడింది అది. అంటే అది కిరణ్ ఎత్తుక్కుంటూ వచ్చినటువంటి కిరణ్ బంధువులా లేదంటే ఎవరు వేరే వాళ్ళ అనేది
అది పోలీసులు చూస్తారు దాన్ని. ఇది ఇంకొక సీసీ కెమెరాకి సంబంధించిన ఫోటో. ఎక్కడ చెప్పండి అన్నీ నడుచుకుంటున్నాడు మరి బ్లాక్ షర్ట్. అది ఎవరో వచ్చి జస్ట్ అప్పుడు 12 తర్వాత ఎంత రావాలని ఈ లొకేషన్ కదా. అదండి ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసులా, లేకపోతే కిరణ్ కుమార్కి సంబంధించినటువంటి వాళ్ళ, లేకపోతే వేరే వాళ్ళ వచ్చి అక్కడ ఎతికారు, అతన్ని ఒక టార్చ్ చేసుకొని ఎతికారు ఆ బైక్ పడ్డ ప్లేస్ దగ్గర అనేది ఒక సీసీటీవీ అయితే బయటకు వచ్చి సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇది ఇక్కడ ఇంకొక అతను వచ్చాడు, అతను ఎతుకుతున్నాడు. అతను కిరణ్ కుమార్ సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు అనేది వీళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ని బట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు కూడా ఈ ఏరియా ఫోకస్ చేయండి. నేను వీడియో పెడతాను, అప్పుడే మీరు వీడియో రెడీ పెట్టుకోండి. కూడా వీడియో. సో ఇది విషయం. అయితే ఇక్కడ ఒక ఆడియో కూడా విందాం. ఎందుకు మేము ఇది చూపిస్తున్నామంటే ఆ ఫ్యామిలీ మెంబర్ ఏదైతే ఉన్నారో ఆ ఆడియో వినండి మీరు. మా దగ్గర అవగాహన లేదు, ఇప్పుడు పీడిఎఫ్ లో ఇవన్నీ పోస్ట్ మార్టం సంబంధించి మేము సంతకం పెట్టినవి కూడా మాకు తెలియదు ఇప్పుడు దాకా. అటువంటి నువ్వు రాకొచ్చావంటే నువ్వు మాకు హెల్ప్ చేస్తావని మాకు నమ్మకం ఉంది. నువ్వు మాకు ఎదురుండి మమ్మల్ని ముందుకు నడిపించాను. దయచేసి ఆ మేనవాళ్ళకి ఏం జరుగుతుందనంటే నువ్వు మమ్మల్ని ముందుకు నడిపించి మమ్మల్ని ప్రోత్సహించి ఎదురు నడిపించు. ఈ సర్కిల్లో మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నా, మా ఊళ్ళో ఎంతమంది ఉన్నా అవన్నీ కదన్నా. మన బిడ్డకి న్యాయం జరగాలి, దళితులకు న్యాయం జరగాలి. సో అది అంటే ఎందుకు ఇవన్నీ చూపించాను అంటే పోలీసులు దీన్ని సెల్ఫ్ యాక్సిడెంట్, అతను బైక్ మీద వెళ్తూ కాలువలో పడి చనిపోయాడు కాబట్టి దీని మీద మీరు వదంతులు సృష్టించవద్దని పోలీసులు చెప్తుంటే, ఒక పక్క సోషల్ మీడియా పోస్టులను బట్టి ఇది పరువు హత్య అయి ఉండవచ్చు అనేటువంటి ఒక అనుమానం మాల సంఘాల్లో ఉంది. వాళ్ళు గొడవ చేస్తున్నారు గోదావరి జిల్లాలో. ఇది అతని బంధువు అంటే ఆ కిరణ్ కుమార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ కూడా తాను చాలా బలంగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మాకు అనుమానంగా ఉంది, మీరే మాకు న్యాయం చేయాలని వీళ్ళు పేరెంట్స్ ఫ్యామిలీ అడుగుతున్నటువంటి విషయం. నేను అనేది ఏంటంటే ఇది అనుమానంతో మీరు క్లోజ్ చేస్తే ఈ గత అనుమానంతోనే ఉండిపోయింది. సో డీప్గా ఇన్వెస్టిగేట్ చేయండి. ఒకవేళ అతని కాల్ రికార్డ్స్ అవన్నీ కూడా వెరిఫై చేసి, అతను జనరల్గా ఇట్లాంటి జాతరలకి వెళ్ళేటప్పుడు కలిసి ఫ్రెండ్స్ తోటి 4-5 వెళ్తారు. అతను ఒక్కడే ఎందుకు జాతర వెళ్ళాడు, అతన్ని ఎవరన్నా రమ్మన్నారా, ఎవరు రమ్మన్నారు అతన్ని, ఆ కాల్ రికార్డ్స్ మొత్తం కూడా మీరు వెరిఫై చేసి ఇది మర్డరా లేదా అనేది మీరు ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలని మేము పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. అంటే కిరణ్ కుమార్ యొక్క కుటుంబానికి ఈ సానుభూతి తెలుపుతున్నాను నా తరఫు నుంచి. దళితులకు న్యాయం చేయాలి అని వాళ్ళు ఏదైతే ధర్నాకి దిగారో
వాళ్ళకి న్యాయం చేయాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం.